హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అలాగే లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మన ఛానల్ ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది. ఓకేనా? ఈ మెసేజెస్ వారికి హెల్ప్ అవ్వాలి మీలాగే. ఓకే, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? Ace of Pentacles, ద టవర్, బ్యూటిఫుల్ అండి. కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి. జస్టిస్, వావ్, లవర్, టూ ఆఫ్ పెంటికల్స్ అనమాట. అండ్ బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఉందండి. ఓకే, అండ్ ఈ డెక్ నుంచి కొన్ని తీసుకుంటాను. Reciprocity, mend, unworthy, supportage, destiny, గాసిప్స్ అన్నమాట. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి రీప్లేసబుల్. అండ్ ఇక్కడ మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అది కూడా కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో ఏం చెప్పబోతున్నారు? ఈ కనెక్షన్ గురించి వారు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఆపర్చునిటీ, వెయిట్, చూస్ ఏ న్యూ డైరెక్షన్, రికవరీ, నో నీడ్ టు వరీ. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి నో అండి. చూద్దాం. ఇక్కడ మీరు చాలా మంది మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది వెయిట్ చేశారు, కానీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వచ్చిందా అంటే లేదు. తను మీకు ప్రేమను పంచారా అంటే లేదు. తన అవసరం కోసం మాత్రమే పర్సన్ మీ లైఫ్లో వచ్చారు. ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించి మీ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అండ్ సరిగా నిద్రపోవడం లేదు. మనశ్శాంతి అనేది మీకు దూరమైందనమాట. మీకు అసలు కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, సో కాబట్టి పర్సన్ విషయంలో మీరు చాలా విసిగిపోయారు. సో ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూవ్ ఆన్ అయితే ఈ పర్సన్ నిజంగా నేను మర్చిపోగలనా? ఒకవేళ ఫ్యూచర్లో ఈ పర్సన్ మీకు గుర్తుకొస్తే పర్సన్ తను మిమ్మల్ని మళ్ళీ నమ్ముతారా? మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ ఇక్కడ 20% పీపుల్ ఏం చేస్తున్నారు? జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. 8% పీపుల్ మూవ్ ఆన్ అయిపోతున్నారు అనమాట. ఈ పర్సన్ వద్ద అనుకుంటున్నారు. మీరు చాలా స్ట్రాంగ్గా మీరు డెసిషన్ అనేది తీసుకుంటున్నారండి. ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ కెరియర్ వైజ్గా కూడా చాలా మందికి మీకు మంచి ఆపర్చునిటీ లాంటిది వస్తుందండి. ఇక్కడ మీరు మీ లైఫ్లో గ్రోత్ లేదు అండ్ మీరు చాలా కష్టపడుతున్నారు, కానీ మీ బాస్ అనేది మిమ్మల్ని గుర్తించడం లేదు. ఎంత కష్టపడినా మీకు ఫలితం అనేది ఉండడం లేదు అనుకునే వారికి ఇక్కడ మనీ ఫ్లో అనేది ఉండబోతుంది. మీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. కొంతమందికి మీ బాస్ మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ మీకు చేంజ్ చేయడం లాంటిది జరగబోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మీరు
చేరుకోబోతున్నారనమాట. ఓకే. ఇప్పుడు మీరు సూపర్వైజరే అనుకోండి, ఇన్‌చార్జ్ ప్లేస్ అలా. అలా మీరు ఏదైతే పొజిషన్‌లో ఉన్నారో, ఆ పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్‌కి మీరు రీచ్ అవ్వబోతున్నారు. ఓకే. అండ్ రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా మీ పర్సన్ వైపు నుంచి మీకు కాలొస్తుందండి. పర్సన్ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ పర్సన్ మీకు లైఫ్ టైమ్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు అని నేను చెప్పడం లేదు. తను కాల్ చేయాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. మీ నంబర్‌ని బ్లాక్‌లో నుంచి తీసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు కొంతమంది. ఓకే. ఈ పర్సన్‌కి మీకు ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అనేది ఉన్నాయనుకోండి. అదంతా ఈ పర్సన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఇద్దరి మధ్యలో అదంతా ఈ పర్సన్ సాల్వ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌కి మీరు చాలా మంది గుర్తుకొస్తున్నారండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు విడిపోయి ఉంటే, దూరమై ఉంటే, ఈ పర్సన్‌కి మీరు చాలా మంది గుర్తుకొస్తున్నారు. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు డివోర్స్ తీసుకోవాలి, ఇద్దరు విడిపోవాలి, అవసరం లేదు. ఈ పర్సన్ మీకు అవసరం లేదనుకుంటున్నారు. ఆ పర్సన్ మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. అలాంటి ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది ఉంది అంటే, అదంతా క్లియర్ అవ్వబోతుందనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసిపోవాలనుకుంటున్నారు తను. ఒకవేళ డివోర్సే కావాలి, లేదా ఈ పర్సన్ పూర్తిగా తను మిమ్మల్ని దూరం పెట్టేసి అదర్ పర్సన్‌ని తను చూసేసుకోవాలి అని అనుకుంటున్నారంటే, పర్సన్ మళ్ళీ తను మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. జస్టిస్ అనేది మీ వైపు ఉంది. ఓకే. మీరు జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏమో! ఫ్యూచర్‌లో మేబీ తన వెనకాల ఆస్తి ఉంటది కదా! అది అదర్ పర్సన్‌కి వెళ్ళిపోతుందేమో! ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం చేస్తున్నారు. మీ వెనకాల చాలా నడిపిస్తున్నారు. మీ దగ్గర చాలా సీక్రెట్స్ అనేది దాచిపెడుతున్నారు అని కూడా మీరు అనుకుంటున్నారనమాట. కానీ ఆ పర్సన్ చూడండి, ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది కనిపిస్తుంది. సో, మీ పర్సన్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నారంటే, ఆ పర్సన్ వైపు నుంచి పర్సన్‌కి సపోర్ట్ అనేది లభించడం లేదండి. లభించదు గూడా. మీ పర్సన్ లైఫ్‌లో ఉన్నవారు అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకునే రకం వాళ్ళు. ఓకే. సో, ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయొచ్చా? అంటే వెయిట్ చేయొచ్చు. ఒకవేళ కెరియర్ పర్పస్‌గా మీరు మంచి జాబ్ అనేది మీకొస్తుందా? లేదా అంటే ఆ విషయంలో కూడా మీరు వెయిట్ చేయొచ్చు. ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లభించడం లేదండి. తన ప్రయారిటీ అనేది ఉండడం లేదనమాట. మీ దగ్గర ఈ పర్సన్‌కి మీరు తనకి చాలా ప్రయారిటీ ఇస్తారు. ఈ పర్సన్ తర్వాతే అందరు మీకు. ఓకే. కానీ తన లైఫ్‌లో ఉన్నవారు అందరి తర్వాత లాస్ట్ ఆప్షన్ అనమాట తను. కాబట్టి ఈ పర్సన్ ఎందుకు తన మీద తనే కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతున్నారండి. చాలా ఫీల్ అవుతున్నారు. బయట చెప్పలేకపోతున్నారు. కానీ తను లోపల ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. తన తలరాత ఇలా ఎందుకు ఏడ్చిందో తనకు అర్థం కావడం లేదనమాట. చాలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ గాసిప్స్ లాంటిది కూడా నడిచి ఉంటుందండి. మేబీ ఇక్కడ కోర్ట్ కేసెస్ అని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాంటివి చాలా నడిచి ఉంటుందనమాట. ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్ గురించి ఇంట్లో వరకు తెలియడం గానీ, కొంతమందికైతే కోర్ట్ కేసెస్ దాకా వెళ్ళిపోవడం గానీ, ఏదో పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరగడం, టవర్ పడిపోవడము, ఇద్దరు దూరమైపోవడము, అలా కూడా జరిగి ఉంటుందనమాట. ఒకవేళ ఇప్పుడు తను ఒంటరిగా ఉంటే, ఎవరి సపోర్ట్ అనేది పర్సన్‌కి లేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది పర్సన్‌కి లేదు. ఈ పర్సన్ ఏమైపోయినా అనవసరం అన్నట్టుగా ఉంటున్నారనమాట. మీలాగా కేరింగ్ గల పర్సన్ ఈ పర్సన్ చూసేవారు తన లైఫ్‌లో ఎవరు లేరండి. అది పర్సన్ ఆ టైంలో గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట మిమ్మల్ని. ఈ పర్సన్ అయితే చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ ప్రయారిటీ అనేది తనకే ఇచ్చారు. మీరు ఒక బంగారం అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. ఈ పర్సన్ ఈ కనెక్షన్‌ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టవర్ వచ్చింది. నెక్స్ట్ మెండ్ వచ్చిందనమాట. అంటే కాంటాక్ట్‌లోకి వచ్చి మీతో మాట్లాడాలి. అండ్ ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్స్ అనేది ఉన్నాయో అదంతా ఈ పర్సన్ క్లియర్ చేసుకొని ఇద్దరు ఒక మాట మీద ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు.
మీతో ఈ పర్సన్ ఏదో డిస్కషన్ అయితే చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకంటే మీరు చాలా బెటర్ పర్సన్. ఈ పర్సన్ చాలా నమ్మక ద్రోహం చేస్తారు. కానీ మీరు అలా కాదనమాట. ఏదైనా మాట ఇచ్చారంటే దానికోసం ఎక్కడికైనా వెళ్తారు. ఏదైనా చేస్తారు. తనకంటే 100% ప్యూర్ లవ్ మీది. కానీ పర్సన్ నమ్మిన వారిని మోసం చేసే పర్సన్ తను. మాట మీద నిలబడరు. తన మీద తనకి నమ్మకం ఉండదు. కాన్ఫిడెన్స్ ఉండదు. ధైర్యం ఉండదు. బయట మాత్రం నటిస్తారు. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. తనకంటే 100% మీరు చాలా బెటర్ పర్సన్ అనుకుంటున్నారండి తను. మీరు చాలా ధైర్యం గల పర్సన్, చాలా క్రియేటివ్ పర్సన్ మీరు. చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారు. తన కోసం వెనకడుగు వేయలేదు. తన కోసం మీరు చాలా మందిని కూడా వదులుకొని ఉండొచ్చు మీ లైఫ్‌లో. తన కోసం ఏదైనా సరే చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు మీరు ఇస్తారు. కానీ తను మాత్రం తన అవసరం మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోవడం గాని. సో, ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. సపోర్ట్ చాలా మిస్ అవుతున్నారు. తను మంచి టైం, మంచి పర్సన్‌ని మిస్ అయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా గుడ్ పర్సన్, రాయల్ పర్సన్, మెచ్యూరిటీ గల పర్సన్‌ని మిస్ అయ్యాను. తన లైఫ్‌లో అవకాశం అనేది ఇచ్చారు యూనివర్స్. తన లైఫ్‌లోకి మిమ్మల్ని సెండ్ చేసే పర్సన్‌ని ఆ అవకాశం ఈ పర్సన్‌కి యూనివర్స్ ఇచ్చారు. కానీ ఈ పర్సన్ యూజ్ చేసుకోలేదు. చాలా ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించారనమాట. కానీ అలాంటి టైం మళ్ళీ వస్తుందా అంటే రాదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట. చాలా మంచి ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకున్నాను. మంచి పర్సన్‌ని మిస్ చేసుకున్నాను. నా లైఫ్‌లో అలాంటి మంచి టైం మళ్ళీ వస్తుందా? రాదా? వస్తుందో? రాదో? అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. తన తలరాత ఇదేనేమో అని పర్సన్ అనుకుంటున్నారు. తన తలరాత అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ పర్సన్ లైఫ్‌లో ఏదో గాసిప్స్ లాంటిది కూడా నడుస్తా ఉండొచ్చు. మేబీ పర్సన్ ఇంట్లో వారితో ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, లవర్స్ మధ్యలో అలా ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తా ఉండొచ్చు. లేదా మీ ఇద్దరికి సంబంధించింది ఫ్యామిలీ మెంబర్స్‌లో తెలిసింది అంటే మేబీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఊరికనే ఆర్గ్యుమెంట్స్ రావడం. అండర్‌స్టాండింగ్ అనేది లేదు. అండ్ తన లైఫ్‌లో ఉన్నవారు ఈ పర్సన్ మీద చాలా అనుమానం పడతా ఉండడము. అలా గూడా జరుగుతా ఉండొచ్చు కొంతమందికి. ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారండి. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. సో, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారంటే, నో నీడ్ టు వరీ. మీరు భయపడకండి ఏ విషయంలో గూడా. డు నాట్ వరీ. టెన్షన్ పడకండి. ఏమీ జరగదు. అలాంటి టెన్షన్ ఏమీ పడకండి మీరు. రికవరీ. ఈ రిలేషన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అలాగే కొంతమందికి మీలో హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అంటే ఆ హెల్త్ గూడా క్యూర్ అయిపోతుందనమాట. చూస్ ఎ న్యూ డైరెక్షన్. మీరు కొత్త డైరెక్షన్‌ని ఎంచుకోండి. కొత్త వేలో వర్క్ చేయండి అని చెప్తున్నారనమాట. వెయిట్. కొంచెం వెయిట్ చేయండి. ప్రాబ్లమ్స్ అదంతా సాల్వ్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఆపర్చునిటీ. మీ పర్సన్ వైపు నుంచి మీకు మీ లైఫ్‌లో మీరు మంచి మంచి ఆపర్చునిటీస్ లాంటిది మీరు గెయిన్ చేసుకుంటారు. ఈ పర్సన్ వైపు నుంచి కాల్ రాని వాళ్ళకి కాలొస్తుంది. కలుస్తామో లేదో హోప్ అంతా వదిలేసిన వారికి మళ్ళీ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో వస్తారు. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్‌ని అనుమానించకండి. కోపంగా మాట్లాడకండి. ప్రేమగా మాట్లాడండి. ఈ పర్సన్ లైఫ్‌లో
ఇక్కడ మీ ఇద్దరికి సంబంధించింది ఇంట్లో వారికి లేదా తన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్‌కి తెలవడం గాని ఏదో జరిగిందండి. మేబీ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. లేదా మీరు మ్యారీడ్ అయ్యి సింగిల్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ వారి ఇంట్లో ఎవరికో తెలిసింది మీకు సంబంధించింది. ఓకే. ఆ విషయంలో కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఇంట్లో వారికి తెలిసింది. సో, వారు ఎలా మాట్లాడుకుంటున్నారో ఏమో! ఈ పర్సన్ గురించి వారు ఏమనుకుంటున్నారో ఏమో! ఎలా మాట్లాడుకుంటున్నారో ఏమో! ఈ పర్సన్ గురించి గాసిప్స్ అనేది ఎలా నడుస్తుందో ఏమో! తన గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదనమాట. ఆ విషయంలో కూడా ఈ పర్సన్ కొంచెం టెన్షన్ పడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకింకా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఎనర్జీస్ అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ ఎనర్జీస్, పేషెన్స్, స్టార్ వార్నింగ్, కమ్యూనిటీ, అప్రిషియేషన్, కాంట్రాక్ట్, డిసైడ్. ఓకే. ఈ పర్సన్ తను మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చాలా గమనిస్తున్నారనమాట. మీతో రీయూనియన్ చేయాలని ఉంది. కానీ మీకు ఈ పర్సన్ మీద కోపం ఉంది. మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళిపోతున్నారు. ఆ టైంలో ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు కదా! సో, ఆ విషయంలో మీకు కోపం ఉందనమాట. ఒకప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు. చాలా కష్టపడ్డారు. అప్పుడు ఈ పర్సన్ మీకు సహాయం చేశారంటే లేదు. తను ఉన్నారు అనే ఆ ధైర్యం అనే పర్సన్ మీకు ఇచ్చారంటే లేదు. ఆ విషయంలో మీరు చాలా మంది కోపంగా ఉన్నారనమాట ఈ పర్సన్ మీద. ఓకే. ఈ పర్సన్‌కైతే మీతో రీయూనియన్ చేయాలని ఉందండి. కానీ తను భయపడుతున్నారు, రాలేకపోతున్నారు. ఓకే. మీరు ప్రెజెంట్ తన మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ పర్సన్ నాకు టైం ఇవ్వలేదు. నేను లెక్క చేయలేదు. నాకు జస్టిస్ అనేది రాలేదు. న్యాయం జరగలేదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఇదండి మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్. ఓకేనా? మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఈ మెసేజ్ వేరే వారికి కూడా హెల్ప్ అవుతుందండి. సో, చాలామంది అసలు సబ్స్క్రైబే చేయడం లేదు. సో, వీడియో చూసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.